డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు సవాల్ విసిరినా ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం రెడ్ బుక్ డైవర్షన్ రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తోందని మండిపడ్డారు. కరువు, సాగునీరు, పంటల బీమా, రైతు నష్టాలపై సాక్ష్యాలతో సహా విమర్శలు గుప్పించారు జగన్. రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని, 688 మండలాలకు గాను 625 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు 52% వర్షపాతం మాత్రమే నమోదైందని అన్నారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందే తెలిసినా జూన్, జూలైలో వర్షాలు తక్కువగా పడినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పంటలకు నీరు అందుతుందన్న ప్రభుత్వ హామీతో రైతులు పెట్టుబడులు పెట్టారని, చివరకు ఎకరాకు సుమారు 15,000 రూపాయల వరకు నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో 63 లక్షల చిల్లర ఎకరాలకు గాను కేవలం 50 లక్షల చిల్లర ఎకరాల్లో మాత్రమే సాగైంది. దాదాపుగా 80% మాత్రమే సాగు నమోదు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత, అంటే జూన్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో జూలై 10న పంటలకు నీళ్లు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ప్రతి ఎకరాకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు. జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు. జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులు ఇచ్చి అటు చూడ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. వర్షాభావంతో ఒకవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు సాగునీటి విషయంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమ రైతుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ రాయలసీమ అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తిపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. అవకాశం ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు మరింత తగ్గే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలను ప్రస్తావించిన జగన్ ఆ తర్వాత రాయలసీమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల పంటల బీమా విషయంలోనూ కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు రైతులకు సుమారు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్నా ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందలేదని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని, అంతేకాదు రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని విమర్శించారు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై 2022-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్ అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా
వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంట్ స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించడం లేదని జగన్ ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్ బుక్ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయటంపైనే చంద్రబాబు దృష్టి ఉందని, ప్రజలను ఆదుకోవాలని కలలో కూడా అనుకోవటం లేదని మండిపడ్డారు. కరువు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశమున్న నేపథ్యంలో రైతులు, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద ఉన్న కార్యాచరణ ఏంటో స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ సవాల్ నుంచి కరువు, సాగునీరు, పంటల బీమా వరకు ప్రభుత్వం తీరుపై వరుస విమర్శలు చేసిన జగన్ సీఎంగా చంద్రబాబు తన పనితీరుపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.